నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ శుభోదయం. నిన్న ఒక పుస్తకం చదవటం జరిగింది, దేవుడున్నాడు అని. ఎంవిఆర్ శాస్త్రి గారు ఆ యొక్క పుస్తకాన్ని రాశారు, వ్రాయలేదు. విషయం ఏంటంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట, నన్ను ఎవరూ చూడట్లేదు అని. అలాగే ఉంది వారి యొక్క వ్యవహారం. ఎవరినో ప్రమోట్ చేయటానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవాల్సిన అవసరమైతే లేదు. ఆ పని వారు చేశారు. ఎందుకు చేశాడు, ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు అనే విషయాలన్నీ కూడా వివరంగా ఆధారాలతో తొందరలో మీ అందరినీ కూడా కలుస్తాము. అంతవరకు ఎదురు చూడండి. ఎందుకంటే పేరుకు ధర్మరాజు పెనువేప విత్తు అని ఒకానొక సమయంలో సినిమాలో డైలాగు. ధర్మరాజు అయినా కూడా అతని యొక్క మనసు చేదు లాంటిది అని అంటాడు శకుని. ఆ విధంగా ఇతను ధర్మరాజు ముసుగులో ఇటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. కొన్ని పీఠాలను జాకీలు పెట్టి లేపటానికి, కొందరు పీఠాధిపతులను జాకీలు పెట్టి లేపటానికి దుర్మార్గంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటున్నారు. ఇది చాలా చాలా తీవ్రమైన పరిణామం. ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాం. నమో వెంకటేశాయ.